డైరెక్షన్లోకి ఇది మారినట్టు అవుతుంది. సార్, నేపాల్ ఇటువైపు తెరవెనుక శక్తులు రాజరికం పునరుద్ధరణ. నిజంగా నేపాల్ పరిస్థితి చాలా ఆందోళనకరమైంది. భారతదేశం మనం నేపాల్తో ఉన్న సంబంధాలనండి, లేదా మనకున్న సున్నితమైన పరిస్థితి రీత్యా జాగ్రత్తగా ఉండాలి. నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వం కూడా సంయమనం పాటించాలి. అలాగే అక్కడ ఉన్న భారతీయులకు రక్షణ కల్పించడం గురించి, అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారని నారా లోకేష్ కూడా అనంతపురం సభకు కూడా రాకుండా అక్కడికే మళ్ళీ ఉండిపోయి ఆయన ఆపరేషన్ చేస్తున్నారు. ఉత్తరాంధ్ర వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. గుంటూరు మంగళగిరి వాళ్ళు కూడా ఎవరో ఉన్నట్టు, ఆయన నియోజకవర్గం కూడా కదా. కందుల దుర్గేష్ కూడా ఆయన టూరిజం చూస్తుంటారు, ఆయన కూడా వెనక్కి వెళ్ళారు. సో ఇది వాళ్ళు చేస్తున్నారు. కానీ ఆ విషయం అలా ఉంచి నేపాల్కి సంబంధించి ఏం జరుగుతుంది అంటే ఘోరమైన జరిగింది. వాళ్ళ మీద కాల్పులు, వాళ్ళ జెండ్ అనే దాని మీద వచ్చిన అసంతృప్తి, వాళ్ళు నిరసన తెలిపితే దాన్ని వేరే విధంగా చేసే బదులు వెంటనే వాళ్ళ మీద కాల్పులు జరిపి 20 మందికి పైన చనిపోవడం అది చాలా దురదృష్టకరం. కానీ అదే సమయంలో కొంతమంది దుండగులు దాన్ని ఆధారంగా చేసుకొని పార్లమెంట్ భవనం మీద దాడి చేయటం, అధ్యక్షుడు ఇంటి మీద చేయటం. మాజీ ప్రధానమంత్రి దేవ్బువా అని ఉంటాడు, ఆయన ఇంటి మీద దాడి చేసి నిప్పు పెడితే ఆయన భార్య చనిపోయారు. ఒక మాజీ ప్రధానమంత్రి భార్య అంటే వాళ్ళేమో యూట్యూబ్ మీద ఆంక్షలు అన్నదానికి నిరసనగా బయలుదేరిన ఆందోళన. బయలుదేరినప్పుడు ఏమీ ఈ ప్రభుత్వం ఉండకూడదు ఇటువంటిది వాళ్ళకి ఏం లేదు. కానీ అది ఎందుకు అంత తీవ్రమైన మలుపు తీసుకుంది, ఆయన భార్య కూడా చనిపోయేటంత పరిస్థితి వచ్చింది, హింసాకాండ శృతిమించింది. ఇదంతా అయిన తర్వాత నేను సాయంత్రానికి ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆయన పౌడాల్, రామచంద్ర పౌడాల్, ఆయన కూడా తర్వాత రాజీనామా చేస్తాడు అంటున్నారు. చేసి సైన్యం చేతుల్లో ఒక విధంగా సైన్యం అప్పీల్ చేస్తుంది, శాంతిని పాటించండి అని చెప్తూ ఉంది. కానీ ఇంత తీవ్రస్థాయిలో వెళ్ళడానికి ఎవరు కారణమని ఇద్దరు వ్యక్తులు ఇది అయిన తర్వాత కాఠ్మండ్ మేయర్గా పనిచేసినటువంటి బాలేంద్ర షా అనే ఆయన్ను తాత్కాలిక ప్రధానమంత్రిగానో ఏదో నియమించవచ్చని ఒక మాట వినిపిస్తుంది. రెండవది హమీ నేపాలి అన్నటువంటి పేరుతో దీని వెనక ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎన్జిఓ నడుపుతుంటాడు. అతను సురాంగ్ అని అతను, కానీ వీళ్ళిద్దరిలో ఎవరికొకరికి నాయకత్వం వహించే అవకాశం వస్తుందని చెప్తున్నారు. కానీ ఎవరికి వచ్చినా కానీ ఇంత పరిణామం, ఇంత కలవలం ఒకసారిగా రావడానికి వెనక ఏమైనా శక్తులు ఉన్నాయా? అది కూడా ఎప్పుడు జరిగిందంటే నరేంద్ర మోదీ చైనా వెళ్ళొచ్చి నేపాల్ ప్రధానిగా ఉన్న ఈయన కూడా ఇప్పుడు రాజీనామా చేసిన ఓలీ కూడా రేపు భారతదేశానికి రావాల్సి ఉన్న సమయంలో ఇదంతా ఎందుకు జరిగింది, దీని వెనుక అమెరికా ఉందా, చైనా ఉందా, లేకపోతే రాజరికం ఉందా అనే కూడా, రాజరికాన్ని పునరుద్ధరించాలని కూడా ఇప్పుడు అదొక కోరిక ఎక్కువగా తీసుకొస్తున్నారు. మోనార్క్ అంటే నేపాల్ మోనార్క్ దీని వెనక ఉన్నాడా అన్న సందేహాలు కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి. చుట్టుపక్కల 2-3 దేశాల్లో ఇలాంటి పరిణామాలు వేగంగా వచ్చేసి ప్రభుత్వాలు మారిపోయి ఎవరో ప్రజల మ్యాండేట్ లేని వాళ్ళు వచ్చి అధికార వ్యవస్థ మొత్తం అక్కడ సారథులుగా పగ్గాలు పట్టుకునే పరిస్థితి వస్తుంది కదా. ఇది భారతదేశం లాంటి పెద్ద దేశానికి కూడా ఇది శ్రేయస్కరం కాదు. దీని మీద మరింత జాగ్రత్తగా ఉండాలనేది ఒకటైతే, ఏ శక్తులు ఇట్లాంటివి తెస్తున్నాయనేది కూడా పరిశీలించాలి. ఈ అశాంతిని తొందరగా ఈ అగ్నిజ్వాలలు ఆపే పని మటుకు జరగాలి అన్నది కీలకమైన అంశం సార్.